ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్. ఈ మధ్య ఎక్కడ చూసినా బిఎస్ఎన్ఎల్ పేరు బాగా వినిపిస్తుంది. ఇలానే ఉంటే తొందరలోనే బిఎస్ఎన్ఎల్ నంబర్ 1 టెలికాం కంపెనీగా ఇండియాలో మారిపోతుంది. ఇన్నాళ్ళు బిఎస్ఎన్ఎల్ పేరు వింటేనే యూజర్స్ భయపడేవారు, కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్స్ కొంటున్నారు. అసలు ఎందుకు వేరే టెలికాం యూజర్స్ బిఎస్ఎన్ఎల్ కి మారిపోతున్నారు? అయితే ఈ వీడియోలో జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అప్లై చేసిన స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. అలానే టాటా ఎన్ని వేల కోట్లు బిఎస్ఎన్ఎల్ లో ఇన్వెస్ట్ చేసింది, ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. హలో అండ్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ టు పీపుల్. జూలై 4న పాపులర్ టెలికాం ఆపరేటర్స్ అయిన జియో, ఎయిర్టెల్, విఐ తమ రీఛార్జ్ ప్లాన్స్ పైన 15 to 25% కాస్ట్ పెంచేశాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్న 5G ఇంటర్నెట్ ని కూడా చాలా తెలివిగా మార్చేశారు. దీనితో కస్టమర్స్ అంతా బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ పెట్టుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన సర్వే ప్రకారం వారం రోజుల నుంచి 1 కోటి మంది యూజర్స్ బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ పెట్టుకున్నారు. మన దేశంలో 92% యూజర్స్ అంటే సుమారుగా 110 కోట్ల మంది యూజర్స్ ఈ 3 ప్రైవేట్ కంపెనీస్ దగ్గరే ఉన్నారు. 2016లో జియో ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మన దేశంలో కేవలం 4 కంపెనీస్ టెలికాం బిజినెస్ చేస్తుంటే అందులో 2 కంపెనీస్ మాత్రమే పోటీ పడుతున్నాయి. అవే జియో అండ్ ఎయిర్టెల్. ముందుగా ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత కస్టమర్స్ అట్రాక్ట్ చేసుకున్నాక ఈ కంపెనీస్ అసలైన బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాయి. అసలు జియో, ఎయిర్టెల్, విఐ ప్రైజెస్ ని పెంచేసాక ఎందుకు కస్టమర్స్ బయటికి రాలేకపోతున్నారు? అయితే ఏదైనా కంపెనీ ఫస్ట్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి డిస్కౌంట్స్ అని, ఆఫర్స్ అని, క్యాష్ బ్యాక్స్ అని మార్కెటింగ్ ట్రిక్స్ ని ప్లే చేస్తుంది. సో ఇలాంటి స్ట్రాటజీనే జియో ప్లే చేసింది. జియో వాళ్ళు సర్వీసెస్ ని ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు ఆ సర్వీసెస్ ని ఫ్రీగా యూజ్ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు ఆ సర్వీసెస్ ని యూజ్ చేశాక కొన్ని రోజులకి ప్రజలు ఆ సర్వీసెస్ కి బాగా అలవాటు పడిపోతారు. వన్స్ అలవాటు పడిపోయాక సడన్ గా ఫ్రీ సర్వీసెస్ నుంచి పెయిడ్ సర్వీసెస్ గా కంపెనీ మార్చేసింది. సో దానికి అలవాటు పడిన కస్టమర్స్ వదలలేక ఇక్కడ కాకపోయినా వేరే కంపెనీకైనా మనీ కట్టాలి కదా అని అదే కంపెనీకి మనీ పే చేసి కంటిన్యూ అయిపోతున్నారు. అయితే అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వన్స్ ఫ్రీ సర్వీసెస్ ని పెయిడ్ సర్వీసెస్ అని మార్చిన తర్వాత కస్టమర్స్ పెయిడ్ సర్వీసెస్ కూడా బాగా అలవాటు పడిపోతారు. ఒక మంచి టైం చూసుకొని కంపెనీస్ మళ్ళీ ప్రైస్ ని స్లోగా పెంచేస్తారు. మరి కస్టమర్స్ ఏం చేయలేరా అంటే మాక్సిమం ఏం చేయలేరు. ఎందుకంటే మనం ఈ సర్వీసెస్ కి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి. ప్రెసెంట్ మార్కెట్ లో జియో అండ్ ఎయిర్టెల్ ఇదే చేస్తున్నారు. ముందు ఫ్రీ అని చెప్పి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం, ఫ్రీ నుంచి పెయిడ్ గా మార్చడం, పెయిడ్ నుంచి హై ప్రైసెస్ కి పెంచేయడం. సో ఫైనల్ గా అడ్వాన్స్ సర్వీసెస్, 4G హై స్పీడ్ ఇంటర్నెట్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారంటే చాలా మంది ప్రజలు జియో అండ్ ఎయిర్టెల్ కి షిఫ్ట్ అయిపోయారు. ఈ ప్రైవేట్ కంపెనీస్ మెల్లగా మనల్ని 4G అండ్ 5G కి అలవాటు చేసి మన జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఇండియన్స్ కి టాటా అనేది కేవలం ఒక కంపెనీ కాదు, అది ఒక ఎమోషన్. అలాంటి టాటా గ్రూప్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అడుగుపెట్టింది. స్ట్రాటజిక్ కొలాబరేషన్ ద్వారా ఇప్పుడు టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ లో 15,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. అలానే 4G లాంచ్ చేయడానికి డీల్ కూడా ఫిక్స్ అయింది. అన్నట్టు అడగడం మర్చిపోయా, మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీస్ తమ ఛార్జెస్ పెంచేశాయి. జియో అయితే 15 to 25%, అలానే ఎయిర్టెల్ అయితే 11 to 21% ఛార్జెస్ పెంచింది. ఇలా పెరగడం వల్ల యూజర్స్ లో కాస్ట్ లో డేటా వైపు చూస్తున్నారు. 249 పెట్టి బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుంటే 45 days వ్యాలిడిటీ వస్తుంది. సేమ్ ఇదే ప్యాక్ జియో అయితే 20 days కి వ్యాలిడిటీ తగ్గించింది. సేమ్ ఇలానే ఎయిర్టెల్ అండ్ విఐ కూడా చేస్తున్నాయి. అయితే మన ఇండియాలో మెయిన్ గా బిఎస్ఎన్ఎల్ డేటా సర్వీస్ లో వెనకబడి ఉంది. ప్రపంచం మొత్తం 4G అండ్ 5G నెట్వర్క్ లో ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 3Gలోనే ఉంది. దీనివల్ల వినియోగదారులు చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు. కానీ రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలోనే 4G ప్యాక్స్ తక్కువ ధరలో మనకి తీసుకువస్తున్నారు. అలానే బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన 4G టవర్స్ లేవని చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటున్నారు. రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టవర్స్ ని 4G కి అప్గ్రేడ్ చేశారు. ఈ అప్గ్రేడ్ అయిన టవర్స్ నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ నుంచి దేశవ్యాప్తంగా 4G సర్వీసెస్ ని లాంచ్ చేయబోతున్నాయి. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 1,12,000 టవర్స్ ని ఏర్పాటు చేయబోతుంది. అలానే ఏ టవర్స్ తో 4G సిగ్నల్ లాంచ్ చేస్తున్నారో అదే టవర్స్ నుంచి నెక్స్ట్ 1 year లో 5G సర్వీసెస్ ను కూడా లాంచ్ చేస్తున్నారు. మీరింకా మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఎవ్రీ 1 hour కి ఇంట్రెస్టింగ్ డీల్స్ పోస్ట్ చేస్తా. ఈ డీల్స్ ని మిస్ అవ్వకూడదంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అయితే టాటా గ్రూప్ కి చెందిన నిపుణులు బిఎస్ఎన్ఎల్ సదుపాయాలను పెంచడానికి సహాయపడుతున్నారు. అలానే నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేయడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ విలేజెస్ కి నెట్వర్క్ ని అందిస్తుంది, కానీ సిటీస్ లో నెట్వర్క్ ని పెంచడానికి టాటా వివిధ రకాలుగా ట్రై చేస్తుంది. అలానే సర్వీస్ క్వాలిటీని కూడా పెంచడానికి టాటా గ్రూప్ ట్రై చేస్తుంది. టాటా సపోర్ట్ వచ్చాక కనెక్టివిటీ అనేది ఎక్కువ సార్లు బ్రేక్ అవ్వదు. కనెక్టివిటీతో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ ని మెరుగుపరచడానికి టాటా బిఎస్ఎన్ఎల్ కి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే వాల్యూ ఫర్ మనీ ఉంటుందో అప్పుడు ప్రజలు కూడా బిఎస్ఎన్ఎల్ లాంటి తక్కువ కాస్ట్ కి సర్వీస్ ఇచ్చే నెట్వర్క్ వైపు అట్రాక్ట్ అవుతారు. సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకుని తక్కువ కాస్ట్ లో క్వాలిటీ నెట్వర్క్ ఇస్తే బిఎస్ఎన్ఎల్ తొందరలోనే నంబర్ 1 టెలికాం కంపెనీగా ఇండియాలో ఎదుగుతుంది. లాభాల మీద కాకుండా వినియోగదారులకి సేవలు అందించే టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ వంటి గవర్నమెంట్ టెలికాం కంపెనీని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుందని ఆశిద్దాం. సో వీడియోకి ఇంకంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి.